వెల్కమ్ టు వార్త. నేను దేవా. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ పర్యటన సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పరిశీలన అయితే చేశారు. ఈ నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ నాయకులు దాదాపు 90% పనులు పూర్తయ్యాయని ఇప్పటికే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి, ఎక్కడ పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందో అని పూర్తి చేయట్లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అబద్ధాలపైనే వాళ్ళ యొక్క ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఈరోజు మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అన్నీ కూడా సైట్స్ అన్నీ కూడా విజిట్ చేసి అందరూ అధికారులతో శాసనసభ్యులతో డీటెయిల్గా అవర్స్ టుగెదర్ రివ్యూ మీటింగ్, నేను ఒక 3-4 గంటలు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది సోమశిలలో. అక్కడ ఒక 30-35% వర్క్స్ మాత్రమే జరిగినాయి. కనీసం భూసేకరణ కూడా చేయలేదు. ఉదాహరణకు కొందుర్గు పరిగి లక్ష్మీదేవికి సంబంధించిన భూసేకరణ చేయలేదు, కాలువలకు కూడా భూసేకరణ చేయలేదు, ప్రాజెక్ట్ సైట్ కూడా భూసేకరణ చేయలేదు. కనీసం ఆ సైట్కు విజిట్ కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఎవరు కూడా సైట్ విజిట్ కూడా వాళ్ళు చేయలేదు. నేను గతంలో ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా ఉండి, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించిన శక్తి చైర్మన్గా ఉండి, సిఎల్పి కార్యదర్శిగా ఉండి నేను అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని ఆ సైట్కి తీసుకెళ్ళి చూపించి ఆ ఆవశ్యకతను చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లో నిన్న భూసేకరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు హై లెవెల్ మీటింగ్ లోపల ఇప్పించడం జరిగింది. గతంలోనే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం గారు అష్యూరెన్స్ పరిగి మున్సిపల్ మీటింగ్లోనే 7th ఫిబ్రవరి రోజు చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు భూసేకరణ చేయమని. ఎమ్మెల్యేలను కూడా తొందరగా ఫాలోఅప్ చేసి భూసేకరణ చేయాలని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది. కాబట్టి మీరే అర్థం చేసుకోండి, భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు కట్టినామని చెప్తే ఎవరైనా నమ్ముతారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం కట్టించింది, జురాల ప్రాజెక్ట్ కట్టించింది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు తప్ప ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాళేశ్వరాన్ని పెట్టుకొని వాళ్ళు ఒక ఏటీఎంగా మార్చుకున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. గతంలో మేము శాంక్షన్ చేయించుకున్న ప్రాణహిత చెవెళ్ళ గోదావరి జలాలను కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రద్దు చేసిర్రు. అది ప్రాణహిత చెవెళ్ళ వరకు ఉంటే నేను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని అడిగి పరిగి వరకు ఎక్స్టెన్షన్ చేయించుకోవడం జరిగింది. ప్రాణహిత చెవెళ్ళ గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలు, ఈ కృష్ణా గోదావరి జలాల సంగమాన్ని కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ లోపల చేయాలని నా యొక్క ఆలోచన విధానం. అదేవిధంగా బీమా పైన కూడా మనము ఇరు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా అయినారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఇద్దరు కూడా ఒక ఎంఓయూ తయారు చేసి, గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మా యొక్క వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి కాగ్నా నది నీళ్లు ఏదైతే బీమాకు వెళ్తున్నాయో అక్కడ మనం ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది 1978లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్ అయిపోయింది కాబట్టి మరొకసారి మనం ఒక ఎంఓయూ చేసుకోవాలని కూడా నేను మీటింగ్లో ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని మనం పరిశీలిస్తామని చెప్పి నాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోయిల్ సాగర్ నుంచి 0.54 టీఎంసీ వాటర్ మా పరిగి కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్కి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 150 కోట్లతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసి భగీరథాన్ని తీసుకొచ్చి అస్తవ్యస్తంగా ఆ పనులు నడుస్తూ మా పరిగి కాన్స్టిట్యున్సీలో తాగడానికి నీళ్ళు కూడా చాలా గ్రామాలకు రావడం లేదు. కాబట్టి తప్పకుండా కృపాకర్ రెడ్డి ఎవరైతే మాకు ఇప్పుడు మిషన్ భగీరథ సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో ఉన్నతాధికారి, ఆయనకు ఆదేశాలు ఏమని చెప్పినాను. సో దట్ ఆ 150 కోట్ల ప్రాజెక్టు మళ్ళీ ఆన్ చేసి డ్రింకింగ్ వాటర్ కోయిల్ సాగర్ నుంచి పరికి తీసుకోవాలని చెప్పి కోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో కేవలం భూసేకరణ కూడా జరగలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ జరిగి ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయని అయితే మాత్రం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.